తెలుగు సినిమా వెండితెరపై ఎప్పటికీ నిలిచిపోయే పేరు, తన నట విశ్వరూపంతో కథానాయకుల కన్నా కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతులను, అసంఖ్యాక అభిమాన సందోహాన్ని సంపాదించిన మహానటుడు ఎస్వి రంగారావు గారు. వారి 103వ పుట్టినరోజు నేడు. చదువుకునే రోజుల నుంచి నటనను ప్రేమించిన అసాధారణ ప్రేమికుడిగా నాటకాల్లో పాల్గొని తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. చదువు పూర్తి చేసి ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న నటనపై ఉన్న మక్కువతో రాజీనామా చేశారు. తాను ఇష్టపడే నటనను వృత్తిగా స్వీకరించిన, ప్రవృత్తి పరంగా వేదాంతిగా జీవించిన మహానాయకుడు వీరు. ఆయన ఇంటి లైబ్రరీలో స్వామి వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తీరిక లేని సమయాల్లో కూడా సమయాన్ని కల్పించుకుని స్వామి వివేకానందుడిని చదువుకున్న తాపసి వీరు. అజ్ఞాత దాతగా ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలిచ్చిన దాత. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటైన సభలో ₹1000 విరాళం ఇచ్చిన మహాదేశభక్తుడు కూడా వీరు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. కానీ ఆశించినంత విజయం అది ఇవ్వకపోయినా పట్టువదలని విక్రమార్కుడై సాహసం చేయరా డింబక, రాజకుమారి సిద్ధించును అన్న నేపాలీ మాంత్రికుడుగా పాతాళ భైరవితో జైత్రయాత్ర సాగించి నలుదిశలా తెలుగువారి కీర్తి కేతనాన్ని ఎగురవేసిన మహోన్నత నట సార్వభౌముడు ఎస్వీఆర్. తెలుగు, తమిళ భాషలలో అనర్గళంగా డైలాగులను చెప్పగలిగి నాయకులతో సరితూగే ప్రతి నాయకుని పాత్రలో మరియు మంచి నైతిక విలువలు ప్రధాన అంశాలుగా వచ్చిన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో అత్యద్భుతంగా నటించి తన నటనా చాతుర్యంతో విశేషంగా ప్రేక్షకులను మెప్పించిన మహానటుడు ఆయన. వివాహ భోజనంబు, వింతైన వండకంబు అని మాయాబజార్లో ఆయన నటన, భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుడిగా ఆయన చూపిన పద్య వాచక పటిమ, కీచకుడుగా, దుర్యోధనుడుగా, రావణ బ్రహ్మగా, ఇటు పౌరాణికంగా అటు బతుకు తెరువు, బంగారు పాప, బందిపోటు దొంగలు, తాత మనవడు, రాజు పేద, గుండమ్మ కథ లాంటి సినిమాల్లో సాంఘిక పాత్రలు అన్నింటా మనకు గోచరించేది నటన నేర్పిన నరుడు ఎస్వీఆర్ మాత్రమే. కేంద్ర రాష్ట్ర పురస్కారాలు పొందిన ఈ మహానుభావుడు నటనే ఊపిరిగా జీవిస్తూ తన అద్భుత పాత్రల జ్ఞాపక నిధులు మాత్రం మనకు విడిచి 1974 మార్చి 18న తనువు విడిచారు. ఒక్క మాట, నాడు నేడు ఏనాడైనా ఆయన నటనకు ప్రత్యామ్నాయం లేదు, రాదు. కాబట్టే చార్లీ చాప్లిన్ వంటి మహానటుని ప్రశంసలు మన ఎస్వీఆర్కు మాత్రమే దక్కాయి. ఒకే లక్ష్యాన్ని మనస, వాచ, కర్మణ నమ్మి ప్రయత్నం చేస్తే విజయాలు ఆ ప్రయత్నం చేసిన వ్యక్తిని వరించి అతని విలువను అమూల్యం, అజరామరం చేస్తుంది. ఈ మాటలకు ఎస్వీఆర్ నిండు జీవితం నేటి తరానికి కూడా ఒక స్ఫూర్తిదాయక ప్రేరణ. ఆ మహోన్నత మానవుడు ఎస్వీఆర్గా మనం పిలుచుకునే శ్రీ శ్రామర్లకోట వెంకట రంగారావు గారికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.